టీమిండియాకు హార్దిక్ పాండ్యా కీలక ఆటగాడు. వన్డేలు, టీ20లో ఆల్రౌండర్ గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు పాండ్యాకు ప్రత్యామ్నాయమే లేదన్న చర్చ ఉంది. భారత్లో స్పిన్ ఆల్రౌండర్లకు కొదవ లేకున్నా పేస్ ఆల్రౌండర్ల కొరత ఉందని మాజీలు చెబుతున్నారు. ఫిట్ గా ఉంటే పాండ్యాను ఆపడం ప్రత్యర్థులకు కష్టమని అంటున్నారు. అందుకే భారత జట్టుకు వైట్ బాల్ ఫార్మాట్ లో తిరుగులేని ఆయుధం హార్దికే అని తేల్చి చెబుతున్నారు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ లోనూ పాండ్యా అద్భుతంగా రాణించాడు. బ్యాట్ బాల్ తోనూ మెరిశాడు. ఆల్రౌండర్ గా జట్టుకు తాను కీలకమని ఆటతోనే చాటుకున్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలోనూ అదుర్స్ అనిపించాడు. ఫైనల్ ఓవర్ను పర్ఫెక్ట్ గా సంధించాడు. డేంజరస్ మిల్లర్ ను పెవిలియన్ కు పంపడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా టోర్నీలో టీమిండియా అవసరాలకు తగినట్టుగా రాణించాడు. టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే టెస్టుల్లో పాండ్యా లేని లోటు కనిపిస్తోంది. సరైన పేస్ ఆల్రౌండర్ టెస్ట్ జట్టులో లేడు. ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు నెంబర్ 1 గా ఉంది. టీ20లోనూ టాప్ ర్యాంకర్ టీమిండియానే. టెస్టుల్లో మాత్రం 2వ స్థానంలో ఉంది. టెస్టుల్లో బలమైన జట్టుగానే బరిలో దిగుతున్న WTC టైటిల్ ను మాత్రం టీమిండియా ఇంకా అందుకోలేదు. ఇప్పటి వరకు 2 సర్కిల్స్ పూర్తయ్యాయి. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో భారత జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో కంగుతింది. అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సత్తా చాటాలంటే పాండ్యా బరిలో దిగాల్సిందే అని చర్చ జరుగుతోంది. టెస్టుల్లోనూ హార్దిక్ ఆడితేనే టీమిండియా బలం పెరుగుతోందని మాజీలు అంటున్నారు. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్ పైనే పాండ్యా ఫోకస్ చేస్తున్నాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా లాంగ్ ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. 2017లోనే టెస్టుల్లోకి పాండ్యా ఎంట్రీ ఇచ్చాడు. ఒకే సంవత్సరం 11 టెస్టుల్లో బరిలో దిగాడు. అయితే 2018లో చివరిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి 5 రోజుల ఆట వైపే చూడటం లేదు. ఎలాంటి పిచ్ పై అయినా రాణించే నైపుణ్యం పాండ్యాకు ఉంది. టెస్టుల్లో బరిలో దిగితే లోయర్ మిడిల్ ఆర్డర్ లో భారత్ బ్యాటింగ్ బలం పెరుగుతుంది. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసినా ప్రత్యర్థులపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే టెస్టుల్లోకి పాండ్యా వచ్చేస్తే భారత్ రాత మారుతుందనే అంచనాలున్నాయి. అయితే టెస్టుల్లో మళ్లీ అడుగు పెట్టేలా టీం మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ దిశగా కొత్త కోచ్ గంభీర్ కూడా ఆలోచించాలని మాజీలు అంటున్నారు. పాండ్యా టెస్టులు ఆడితే WTC టైటిల్ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా మెరుగవుతాయంటున్నారు. మొత్తంగా హార్దిక్ మళ్లీ టెస్టులు ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.